దేశంలో 5 దశాబ్దాలకు పైగా ఉన్న నక్సలిజం సమస్య తొలగిపోయిందని కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడు నక్సల్స్ ప్రభావిత జిల్లా ఏదీ లేదని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు అధికారికంగా సమాచారం పంపింది. ఈ మేరకు 9 రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్రం మార్చి 31 నాటికి దేశం నక్సల్ నుంచి విముక్తి పొందినట్లు పేర్కొంది. గతంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లాల్లో కూడా హింస నియంత్రణలోకి వచ్చిందని తెలిపింది. నక్సలిజం పూర్తిగా అంతమైనా కూడా అది తిరిగి పురుడు పోసుకోకుండా ఉండేందుకు కేంద్రం జిల్లాలను 2 కేటగిరీలుగా వర్గీకరించింది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలతో పాటు మొత్తం 37 లెగసీ అండ్ థ్రస్ట్ జిల్లాలుగా ప్రకటించింది. అక్కడ భద్రతను పటిష్టం చేయడానికి, అభివృద్ధి కొనసాగించడానికి ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించనుంది. పశ్చిమ సింగ్భూమ్ జిల్లాను డిస్ట్రిక్ట్ ఆఫ్ కన్సర్న్ కేటగిరీలో ఉంచిన కేంద్రం అక్కడ నక్సల్స్ వ్యవస్థ చిన్నాభిన్నమైనా కూడా సమీప భవిష్యత్తులో నిరంతర భద్రత అవసరమని పేర్కొంది.